బిగ్ బాస్ సీజన్ 7 అమర్దీప్ ఫ్రెండ్ నరేష్ లోలా మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మా మీద దాడికి దిగారు. మరి ఇంత ఘోరంగా చేస్తారా, అసలు మనుషులేనా మీరు అంటూ మాట్లాడుతూ వచ్చారు. అయితే అమర్దీప్ వాళ్ళు బయటకు రాకముందే ప్రశాంత్కి వచ్చేసి నరేష్ లోలా అయితే ఇలా చెప్పారంట, మీ ఫ్యాన్స్ అయితే బయట రాళ్ళు అవన్నీ పట్టుకొని ఉన్నారు, సో వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్తే కొట్టడానికి రెడీ ఉన్నారు, మీరు ఒకసారి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనకుండా ఉంటారనేసి ఫస్ట్ నరేష్ లోలా అయితే ప్రశాంత్తో మాట్లాడడం జరుగుతుందంట. సో అయినా కూడా ప్రశాంత్ అయితే దేనికి రెస్పాండ్ అవ్వడంట. ఇంకా ఫస్ట్ ప్రశాంత్ని పంపిస్తే వాళ్ళంతా ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోతారు కదా అనేసి చెప్తారంట. కానీ బిగ్ బాస్ వాళ్ళైతే ఫస్ట్ అందరు వీళ్ళంతా వెళ్ళిపోయినాక లాస్ట్లో ప్రశాంత్ని పంపించడం జరుగుతుందంట. సో లాస్ట్లో ప్రశాంత్ వెళ్ళడం జరుగుతుందంట. ఫస్ట్ వీళ్ళు వెళ్ళినప్పుడు అయితే వీళ్ళపైన దాడి చేశారు. సో అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కార్లో ఉన్నారని కూడా చూడకుండా లేడీస్ అందరూ ఉన్నారు. ఇంకా బ్యాడ్గా వర్డ్స్ వాడుతూ అయినా కొడుక రారా అది ఇదని గలీజ్ వర్డ్స్ వాడుతూ తిట్టుకుంటూ కార్ని అద్దాలు పగలగొట్టారు. అసలు చాలా దూరం వరకు మమ్మల్ని వెంటాడి మరి కార్ అద్దాలు పగలగొట్టారు. చాలా దూరం ఒక లైన్ వరకు మా వెంటే తిరిగారు అనేసి చెప్పారు. ఒకడైతే కార్ పైకి ఎక్కారు, ఇంకొకటి చెట్ల ఆగలు తుంచి పడేశారు, ఇంకా రాళ్లతో కొట్టారు. ఇంకా అశ్విని గీతు కారు పైన కూడా ఇలా చేశారు. సో హౌస్లో ఉన్నప్పుడు ప్రశాంత్ని అమర్దీప్ ఏదో ఒక మాట అన్నాడని అన్ని మీమ్స్ అన్ని ట్రోల్స్ చేశారు కదా. మరి ఇప్పుడు మీరు చేసేదేంటి, లోపల లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా లేడీస్ని కూడా తిట్టుకుంటూ గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ చేస్తున్నారు. మీరు చేసేదేంటి, పశువుల్లా ఇలా బిహేవ్ చేస్తారా? ఇలాంటి ఫ్యాన్స్ అయితే నాకైతే ఉంటే నేను వద్దనే చెప్తాను. కానీ ప్రశాంత్ అయితే దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం మన ఫ్యాన్స్ ఇలా చేయొద్దని కూడా ఎవరికి ఒక మాట చెప్పట్లేదు. బయట ఇంటర్వ్యూలో ఒక యూట్యూబర్స్ అడిగితే కూడా దాని గురించి నాకేం తెలియదనే చెప్తున్నారు. కానీ నేను అతనికి నేను ఇట్లా బయట వాళ్ళు ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఒక మాట చెప్పాను, నేను చెప్పిన విషయం ఎక్కడ చెప్పట్లేడు. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇలా చేయకండి వద్దని ప్రశాంత్ ఒక్క మాట కూడా ఎవరికి చెప్పట్లేదు. అందరి వీడియోస్ ఫొటోస్ ఎవరెవరైతే మమ్మల్ని అలా చేశారో అన్ని క్లిప్స్ అన్ని తీసి పెట్టుకొని నేను దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద నేను కేసు వేయాలంటే వేయొచ్చు. అలాగే ప్రశాంత్ పైన కూడా కేసు వేయండి అని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ పైన కేసు పెడితే ప్రశాంత్ ఎలా ఏమంటాడు, అప్పుడు ప్లేట్ పై రాయిస్తాడు, నాకేం తెలుసు వాళ్ళు ఎవరో నాకేం తెలియదు అనేసి చేతులు ఎత్తేస్తాడు ప్రశాంత్. అలా ఉంటుంది. సో అందుకనేసి నేను కేసు పెట్టడానికి ఆలోచిస్తున్నా అనేసి చెప్పారు. అలాగే ఇంతవరకు చేసింది చాలు, ఇప్పటితో ఆపేస్తే బాగుంటుంది. ఇలానే కంటిన్యూ చేశారంటే ఊరుకున్నది లేదు. ఖచ్చితంగా అందరి మీద ప్రతి ఒక్కరి మీద కేసు పెడతాను. అందరి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నేను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను, అందరి మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అనేసి నరేష్ లలో మాట్లాడుతున్నారు.